శ్రీమాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. ఇది నేను చేసుకున్న 2వ వారం పూజ అండి. నాకు ఉదయాన్నే అవ్వలేదు, 8 తర్వాతే అవుతుంది. అందుకని ఉదయాన్నే అన్ని రకాలు అలా చేసుకుంటూ 8 తర్వాత వర్జం పోతుంది కదా, 8:35 అలా ఆ టైంకి నేను రోజు అంటే ప్రతి వారం దీపం పెట్టుకునేదాన్ని. 8 వరకు ఉదయం పని అది అవుతుంది, అందువల్ల నాకు తెల్లవారుజామున అవ్వలేదండి. ఇప్పుడు కూడా 8:25, 8:35కి ఉంటుంది. వర్జం తురుముహూర్తాలు అన్నీ శనివారం కదా, అవి పోతాయి. అవి పోయిన తర్వాత ఉదయాన్నే పూజ చేసుకునేదాన్ని. నా దగ్గర బ్లాక్ కలర్ సారీ అవి లేవు, అందుకు ఏదో డార్క్ కలర్ చీర కట్టుకొని నేను దీపం పెట్టుకునేదాన్ని. కలిసి అది పెట్టుకోలేదు. నేను మామూలుగా పిండి ప్రమిదలు 7 చేసుకున్నాను. చేసి తర్వాత శంఖ చక్రాలతో నాది దీపం ఉంది నామంతో. అది మాత్రం అక్కడ ఉదయం నుంచి రాత్రి వరకు ఉండేటట్టు నువ్వుల నూనె వేసుకొని అలా పెట్టుకొని ఉండేదాన్ని. 2 సార్లు నువ్వుల నూనె వేస్తే, ఉదయం వేస్తే రాత్రి వరకు అలా ఉండేదన్నమాట. అలా ఉదయం నువ్వుల లడ్డూలు, నల్లగా ద్రాక్ష పళ్ళు, అరటిపండు, కొబ్బరికాయ, తర్వాత నువ్వుల లడ్డు, చలివిడి, వడపప్పు, పానకం ఇవి నైవేద్యం పెట్టేదాన్ని. ఉదయాన్నే పెట్టి కథ అవి చదువుకొని, మొదటి వారం ఉదయాన్నే చదువుకోలేదు, 2వ వారం నుంచి ఉదయం చదివేసుకున్నాను కథ కూడాను. చదువుకొని అలాగా చేశాను పూజ. ఉదయం అయిన తర్వాత సాయంత్రం మళ్ళీ ప్రతి వారం లడ్డు మాత్రం కంపల్సరీగా శనివారం మధ్యాహ్నం 3 గంటలకి లడ్డు చేసేదాన్నండి. చక్కగా లడ్డు చేసుకొని అతనికి స్వామివారికి నైవేద్యం పెట్టేదాన్ని. తర్వాత దాంతోపాటు ఏదో ఒక దద్దోజనం ఏదో ఒక ప్రసాదం చేసి అదే స్వామివారికి నైవేద్యం పెట్టి అదే తినేదాన్ని. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు చిమ్మిలి లడ్డూలు, నెక్స్ట్ చలివిడి, వడపప్పు ఇవి తిని ఉండేదాన్ని. సాయంత్రం మళ్ళీ పూజ చేసుకొని సాయంత్రం ఏదైనా వంట నైవేద్యం పెట్టి అది తిని చేసేదాన్ని అన్నమాట. అదే తినేదాన్ని. తర్వాత ప్రతి వారం ఏదో ఒక వెంకటరమణమూర్తి కోవిలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేదాన్ని. అయితే ముడుపది నేను కట్టలేదు, 11 రూపాయలు మాత్రం పెట్టాను. ప్రతి వారం 11 పెట్టేదాన్ని. ఆ 11 రూపాయలు అలా ఉంచాను. 7 శనివారాల తర్వాత ఏంటవుతుంది, ఎక్కడికి వెళ్ళాను అన్నది కూడా నేను, నా అదృష్టం అది, నేను అది కూడా చెప్తానండి. ఇదిగో సాయంత్రం పూజ. ఇగో మా ఇంట్లో చెట్లు మొక్కలకి అవి పువ్వులు పూసాయి. స్వామివారికి అన్నట్టు అవే పెట్టి పూజ చేశాను, ఆ 2 పువ్వులు కూడాను. పూజ అయితే ప్రశాంతంగా జరిగింది. తర్వాత అదొక ఆనందం అండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక పండుగ వాతావరణమేను. ఓం నమో వెంకటేశాయ.